Let us see tenses. Tenses. You know very well. Tenses are three types basically: present tense, past tense, and future tense. Clear, sir? Present tense, past tense, and future tense. Sir, what is the meaning of present tense? The action is done now. ఇప్పుడు జరిగే యాక్షన్స్ని ప్రజెంట్ టెన్స్ చెప్తాం మనం. ప్రస్తుతం జరిగే పనులను ప్రజెంట్ టెన్స్ అంటాం. గతంలో జరిగే పనులను పాస్ట్ టెన్స్ అంటాం. భవిష్యత్తులో జరగబోయే పనులను ఫ్యూచర్ టెన్స్ అంటాం. ద యాక్షన్ వాజ్ డన్ ఇన్ ద ప్రీవియస్లీ ఈజ్ కాల్డ్ పాస్ట్ టెన్స్. ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్. ద యాక్షన్ విల్ బి డన్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు జరిగిందా ప్రెజెంట్ టెన్స్, గతంలో జరిగిందా పాస్ట్ టెన్స్, భవిష్యత్తులో జరగబోతుందా ఫ్యూచర్ టెన్స్. ఒక పని ఎప్పుడు జరిగింది అని చెప్పడం, సింపుల్గా చెప్పాలంటే టైం ప్లస్ యాక్షన్. జరిగే యాక్షన్ ఇంపార్టెంట్, అది ఎప్పుడు జరిగింది ఇంపార్టెంట్. టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం ప్లస్ యాక్షన్ అండి. సింపుల్ డెఫినేషన్ సార్. టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం ప్లస్ యాక్షన్. టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం ప్లస్ యాక్షన్. ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, సింపుల్. ఆ జరిగే యాక్షన్ పేరేంటి, ఎప్పుడు జరిగింది, నిన్న జరిగిందా, మొన్న జరిగిందా, ఈరోజు జరిగిందా, రేపు జరిగిందా, అది టైం తెలియజేస్తుంది. ఏ యాక్షన్ జరిగింది, సింపుల్. డెఫినేషన్ చెప్పుకుంటే టెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్బ్ విచ్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. చూడండి సార్, లెంగ్తీ డెఫినేషన్. టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ which shows tense is a form of verb which shows the time of an action. Tense ఎప్పుడు జరిగింది. Tense is a form of verb which shows the time of an action. సార్ టెన్స్ అని గుర్తుపట్టాలంటే మనకు కావాల్సింది వర్బ్ ఫామ్ అండి. చూడండి సార్, వర్బ్ ఫామ్. Verb form means nothing but V1 నా, V2 నా, V3 నా, V4 నా. సింపుల్. అది ప్రజెంట్ వెర్బా, పాస్ట్ వెర్బా, పాస్ట్ పార్టిసిపులా, ప్రజెంట్ పార్టిసిపులా చూడాలి. క్లియర్. సో టెన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్బ్ విచ్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. V1 ఉంటే ఎప్పుడు జరిగింది తెలుస్తుంది, V2 ఉంటే అది ఎప్పుడు జరిగింది తెలుస్తుంది, V3 ఉంటే అది ఎప్పుడు జరిగింది తెలుస్తుంది, V4 ఉంటే అది ఎప్పుడు జరుగుతుంది తెలుస్తుంది. అంటే వెర్బ్ ఆధారంగా టెన్స్ అని గుర్తుపట్టవచ్చు మనం. V1 నా, V2 నా, V3 నా, V4 నా. వెర్బ్ ఆధారంగా టెన్స్ అని గుర్తుపట్టాలి. క్లియర్. అంటే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ టెన్సెస్ we must learn about verb forms. Before going to discuss tenses, we must learn verb forms. verb forms ఖచ్చితంగా తెలిసి ఉండాలి సార్. మనం కొన్ని మనం నేర్చుకుందాం, తర్వాత verb forms చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సార్, V1 వెల్ నోన్, ఇంగ్లీష్లో మనకి బాగా తెలిసిన పదాలు గో అండ్ కమ్. గో వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే గో, వెంట్, గాన్, గోయింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్. V1 ప్లస్ ing ఫార్మ్. గో, వెంట్, గాన్, గోయింగ్. క్లియర్. కమ్, కేమ్, come, coming. Sir, come, came, come, coming. Sir, go అంటే మీనింగ్ వెళ్ళు సార్, వెళ్ళు, వెళ్ళుట. వెంట్ అంటే వెళ్ళేను, ద యాక్షన్ ఈజ్ ఓవర్. యాక్షన్ ఈజ్ ఓవర్ సార్. మరి గాన్ అంటే మీనింగ్ ఏంటంటే, చాలామంది వెళ్ళిపోయాను, వెళతాడు అని చెప్తా ఉంటారు. యాక్చువల్లీ వెర్బ్ 3 హ్యాస్ నో మీనింగ్, మీనింగ్లెస్. బట్ వెన్ ఇట్ ఈజ్ యూస్డ్, ఎప్పుడు వాడతాం మరి దీన్ని? వెర్బ్ 3 ఈజ్ యూజ్డ్ పర్ఫెక్ట్ టెన్సెస్. పర్ఫెక్ట్ టెన్సెస్లో మాత్రమే వాడతారు సార్ దీన్ని. V3 ఈజ్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్. క్లియర్. V4 నథింగ్ బట్ V1 ప్లస్ ing ఫార్మ్. V1 మీన్స్ వెళ్ళు, V2 మీన్స్ వెళ్ళను. మరి ఫ్యూచర్ విల్ ప్లస్ V1 ఉంటుంది, అది టెన్స్ అండి. వెర్బ్ ఫార్మ్స్ వేరు, టెన్స్ వేరండి. ఈ వెర్బ్ ఫార్మ్స్ V1, V2, V3. టెన్సెస్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపల్, నాట్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ పార్టిసిపల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్ దీన్నే. ఇది ప్రజెంట్ వెర్బ్ అంటాం మనం, ప్రజెంట్ వర్బ్. ఇది పాస్ట్ వర్బ్,
ఇదేమో ఫ్యూచర్ వర్బ్. సారీ అండి, పాస్ట్ పార్టిసిపల్. ఇది ప్రజెంట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ ఇలా మనం చూసుకోవచ్చు అండి. క్లియర్? ఇలా వెర్బ్ ఫార్మ్స్ చెప్పొచ్చు మనం. రైట్, లెట్ us see verb forms. Before going to learn tenses, about tenses, we must learn verb forms. I told you just now, V1, V2, V3, V4. V1 అంటే present verb అండి, V2 అంటే past verb అండి, V3 అంటే past participle, V4 అంటే present participle. Clear? Sir, V1, V2, V3, V4. మనకి ఇంగ్లీష్లో బాగా తెలిసిన వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే గో అండ్ కమ్. గో వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే గో, వెంట్, గాన్, గోయింగ్. కమ్, కేమ్, కమ్, కమింగ్. V4 అంటే నథింగ్ బట్ V1 ప్లస్ సింగ్ ఫామ్ అండి. అన్నిటికి కూడా అదే ఫామ్ ఉంటుంది. కాబట్టి V4కి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదండి. నో నీడ్ టు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ V4. కాబట్టి V1, V2, V3 ఎనఫ్ అండి. సార్ ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకునేటప్పుడు షార్ట్ టెక్నిక్ ఉంటుందండి. రైమింగ్ వర్డ్స్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈజీ టు రిమైండ్, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు లెర్న్. సరే సార్, ఇక్కడ చూడండి. గో, వెంట్, గాన్, గోయింగ్. కమ్, కేమ్, కమ్, కమింగ్. ఇదే వెర్బ్ ఫార్మ్ చూడండి. ఫస్ట్ నేను చెప్పే ఫస్ట్ మోడల్లో ఆల్ వెర్బ్స్ ఆర్ డిఫరెంట్ అండి. V1, V2, V3 డిఫరెంట్గా ఉంటాయి. టేక్ ఉంది సార్, టుక్, టేకెన్. రైజ్, రోజ్, రైజన్. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్. అలాగే గివ్, ఇచ్చుట, గేవ్, గివెన్. గ్రో, పెరుగుట, గ్రో, గ్రూ, గ్రోన్. చూజ్, ఎంపిక చేసుకును, చూజ్, చోజ్, చోజెన్. స్లే, చంపుట, SLAY, స్లే, స్లూ, స్లేన్. అలాగే నో, KNOW, నో మీన్స్ నో, తెలియట. షీ నోస్ మీ, ఐ నో యూ, ఐ నో హిమ్. నో, న్యూ, నోన్. డ్రా, బొమ్మల గీయుట, DRAW, డ్రా, డ్రూ, డ్రాన్. అలాగే ఫ్లై, ఎగురుట, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లో, ప్రవహించుట, ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. అలా ఇవన్నీ డిఫరెంట్గా. బైట్, స్నేక్ బైట్, డాగ్ బైట్ అంటాం, అంటే కాటు వేయుట, కరచుట. బైట్, BIT, బైట్. బిట్, BIT, బిటెన్. స్మైట్, విధి కాటు వేయటం, స్మైట్, స్మోట్, స్మిటెన్. సి, చూడు, SEE, సి. సా, సాన్. సి, సా, సీన్. అలా వెర్బ్ ఫార్మ్స్ కొన్ని ఏమో చూడండి. రైమింగ్ వర్డ్స్ చెప్పుకుంటే సింగ్ అని వెర్బ్ తీసుకోండి. సింగ్ అంటే పాడు, సింగ్, సాంగ్, సంగ్. ఇవన్నీ ఒకేలా ఉంటాయి సార్. సింగ్, సాంగ్, సంగ్. రింగ్, రాంగ్, రంగ్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. స్విమ్, స్వామ్, స్వమ్. సింక్, సాంగ్, సంగ్. చూసారా, ఈ 5 వెర్బ్ ఫార్మ్స్ ఒకేలా పలకట్లా. సింగ్ ఉంది, సింగ్, సాంగ్, సంగ్. జస్ట్ మధ్యలో ఉన్న IAU అండి, ఒక ఓవెల్ చేంజ్ అవుతుంది అంతే. సింగ్, సాంగ్, సంగ్. రింగ్, బెల్ల కొట్టుట, రింగ్, రాంగ్, రంగ్. స్విమ్, ఈదుట, స్విమ్, స్వామ్, స్వమ్. అలాగే స్విమ్, స్వామ్. డ్రింక్, తాగుట, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. చూసారా, అంటే ఈ వెర్బ్ ఫార్మ్స్ అన్నీ మారమంటే ఒకేలా ఉంటాయి. మారమంటే ఒకే రైమింగ్ వర్డ్స్ ఉంటాయి సార్. సింగ్, సాంగ్, సంగ్. రింగ్, రాంగ్, రంగ్. స్విమ్, స్వామ్, స్వమ్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. సింక్ అంటే మునిగిపోవడం అండి. సంకెన్ షిప్ అంట, మునిగిపోతున్న నావని. సంకెన్ షిప్. సింక్, సాంగ్, సంగ్. చూసారా, ఇవన్నీ ఒకలా ఉంటాయి సార్. యాజ్ వెల్ యాజ్ BUY, బై అనే పదం చూడండి. BUY, బై అంటే కొనుట. బై, బాట్, బాట్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. క్యాచ్, కాట్, కాట్. టీచ్, టాట్, టాట్. థింక్, థాట్, థాట్. ఇలా ఇవన్నీ ఒకలా ఉంటాయి సార్. అంటే BUY, బై అంటే కొనుట. బై, బాట్, BOUGHT. మళ్ళీ V2 కూడా సేమ్. V1 ఒకలా ఉంటుంది, V2, V3 ఒకలా ఉంటాయి సార్. బై, బాట్, బాట్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. క్యాచ్, కాట్, కాట్. టీచ్, టాట్, టాట్. థింక్, థాట్, థాట్. సరే, ఇవన్నీ ఒకలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐ విల్ రైట్ ఆన్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డ్. ప్రతిదీ బోర్డు మీద రాస్తానండి, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్.
కీప్. కీప్ అంటే ఉంచుట, కేఈఈపి, కీప్. కెప్ట్, కెప్ట్. సేమ్ V2 V3 ఒకేలా పలుకుతాయండి. చెప్పేవన్నీ ఈజీగా, ఈజీ టు రిమెంబర్, ఈజీ టు రికగ్నైజ్, ఈజీ టు రిమైండ్, ఈజీ టు లెర్న్. కీప్, కెప్ట్, కెప్ట్. ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. మీట్, మెట్, మెట్. డీల్, డెల్ట్, డెల్ట్. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. సరే, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. స్వీప్, స్వెప్ట్, స్వెప్ట్. ఇలా అంటే వెర్బ్ ఫామ్స్ అన్నీ ఈ విధంగా నేర్చుకోవచ్చు మనం ఈజీగా. అంటే ఇలా ఉంటే రైమింగ్ వర్డ్స్లో ఉంటే మనకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీ నేర్చుకోవచ్చు కూడా. ఏదో ఆల్ఫాబెట్ ఆర్డర్లో కొన్ని బుక్స్లో ఉంటాయి సార్, ఆల్ఫాబెట్ A to Z వరకు ఉంటాయి. అవి హార్డ్ అండి, అవి హార్డ్గా ఉంటాయి. ఈవెన్ ఈజీ టు లెర్న్. సరే సార్, ఇవన్నీ వెర్బ్ ఫామ్స్ చెప్పుకుంటాం మనం. సార్ దీంతో పాటుగా మనం చూడండి, స్పిట్, సిట్, ఇవి కూడా అంతే. సిట్ అంటే కూర్చొని, సిట్. సాట్, సాట్. స్టాండ్ ఉంది, స్టుడ్, స్టుడ్. అండర్స్టాండ్, అండర్స్టుడ్, అండర్స్టుడ్. విత్ స్టాండ్, విత్ స్టుడ్, విత్ స్టుడ్. విత్ స్టాండ్ అంటే భరించుట, బేరింగ్, క్యారీయింగ్, అట్లా భరించుట. అలాగే సిట్ కూర్చొని, సాట్, సాట్. స్పిట్ అంటే ఉమ్ము వేయుట. సినిమా థియేటర్లో యూజ్ స్పిట్ టూన్స్ అని వస్తుందండి, ఉమ్మి తొట్టేని. స్పిట్ అంటే ఉమ్మి, సలైవా. సిట్, సాట్, సాట్ ఎలాగో స్పిట్, స్పాట్, స్పాట్. టియర్ అంటే మనం అనుకుంటాం కన్నీళ్ళు అని, కరెక్టే, అది నౌన్. అది మనం చెప్పుకునేది ఏంటి ఇక్కడ, వర్బ్ ఫామ్. కాబట్టి చూడండి సార్, టియర్, టోర్, టోర్న్. వేర్, వోర్, వార్న్. టియర్, టోర్, టోర్న్. వేర్, వోర్, వార్న్. వేర్ అంటే ధరించుట, బట్టలు వేసుకోవడం, WEAR. వేర్ మాస్క్ అంటాం, వేర్ గ్లాస్ అంటాం, వేర్ క్లోత్స్ అంటాం. అలా అలా వేర్ అంటే ధరించుట, వేసుకునుట. అలా వేర్, WEAR. వేర్, వోర్, వార్. టియర్, టోర్, టోర్, అట్లా. సో ఇలా ఇవన్నీ కూడా దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అండి. థ్యాంక్ యూ. మరి చూద్దాం, మరి కొన్నేమో అస్సలు వెర్బ్స్ నెవర్ చేంజెస్ అండి, అన్నీ ఒకేలా ఉంటాయి సార్. V1 V2 V3. కట్ ఉందనుకోండి, కట్, కట్, కట్. పుట్, 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 పుట్. బెట్, 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 బెట్. లెట్, 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 లెట్. షట్, షట్. స్ప్రెడ్, షట్. హిట్, హట్. ఇవన్నీ కూడా క్యాస్ట్, బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్, ఫోర్కాస్ట్, బరస్ట్. వర్బ్స్ నెవర్ చేంజ్ అండి. లెట్, 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 ఇలా మారవండి. అలాగే వెర్బ్స్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, అవన్నీ మనం బోర్డు మీకు వెళ్దాం సార్. బోర్డు మీద వస్తే క్లియర్గా ఉంటుంది మనకి. మీకు మొదట చెప్పాను చూడండి సార్, 1 by 1 చూద్దాం సార్. ఈజీ టు లెర్న్, ఈజీ టు చూద్దాం సార్. ఇక్కడ V1 V2 V3 సార్. ఓకేనా సార్? చూడండి సార్, మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది చెప్తున్నా సార్. ఇక్కడ ఇందాక చెప్పాం మీకు, టేక్ అనే వర్డ్ ఉందండి, దీనికి టుక్ అని రాసాం మనం, టేకెన్ అని చెప్పుకున్నాం కదా సార్. V1 V2 V3 మూడు డిఫరెంట్గా లేవా? ఇలా మూడు డిఫరెంట్గా ఉన్న వెర్బ్ ఫామ్స్ అన్ని ఇక్కడ రాస్తాం సార్ మనం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రాసాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. అంటే స్వారీ చేయు, డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేయడం అని చెప్పడం. రైజ్, ఉదయించు, రైజ్. రోజ్, రైజన్. ఇలా చెప్తాం సార్. వెర్బ్ గురించి డీటెయిల్డ్గా మన టాపిక్ ఉంటుందండి. వెర్బ్ ఫామ్స్ ఉంటాయి, అదే కాకుండా వెర్బ్ మళ్ళీ వెర్బ్ టైప్స్ ఉంటాయి. మెయిన్ వెర్బ్ అని, హెల్పింగ్ వెర్బ్ అని, ట్రాన్సిటివ్ అని, ఇంట్రాన్సిటివ్ అని. అలాగే మనకి పార్టిసిపల్ వెర్బ్ అని, జెరండ్ అని, వెర్బల్ నౌన్ అని రకాలు ఉంటాయి సార్. స్ట్రాంగ్ వెర్బ్, వీక్ వెర్బ్ అని అక్కడ చూద్దాం ఒకసారి మనం. అంటే వెర్బ్స్ టైప్స్ ఉంటాయి. మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, మెయిన్ వెర్బ్ మళ్ళీ స్ట్రాంగ్ వెర్బ్ అంటే ఏంటి, వీక్ వెర్బ్ అంటే ఏంటి, అలాగే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, లేకపోతే మనం జెరండ్ అంటే ఏంటి, పార్టిసిపల్ అంటే ఏంటి, వెర్బల్ నౌన్ అంటే చెప్తామని కూడా. వెర్బ్స్ అనే వర్డ్ టాపిక్ దగ్గర అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది కదా, అక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. క్లియర్ సార్? ఇక్కడ చూద్దాం మనం. రైజ్, రోజ్, రైజర్. అలాగే KNOW, నో అంటే తెలియట. షీ నోస్ మీ, ఐ నో యూ, ఐ నో హిమ్ అంటాం. నో, న్యూ, నోన్. అలాగే స్లే, బైట్. స్లే అంటే చంపుట, స్లూ, స్లే. బైట్, బిట్, బిటెన్. అలాగే ఇందాక చెప్పినట్టుగా గివ్ అనే పదం చెప్పాను, గుర్తుందా మీకు? గివ్ అండ్ గ్రో. గివ్ అంటే ఇచ్చుట, దీనికి గేవ్, గివెన్, గ్రూ, గ్రోన్.
అలాగే బయట కాటు వేయుట, కాటు వేసాను, అప్పుడే చేసిన చెప్పడం, అప్పుడే కాటు వేసిన చెప్పడానికి ఇలా వాడతారు V3. గ్రో, గ్రూ, గ్రోన్. అలాగే చూడండి సార్, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా రైట్, రోట్, రిటర్న్. చూసారా, రైట్, రోట్, రిటర్న్ ఇలా ఉంటాయి. అలాగే చూస్, ఎంపిక చేసుకొను అని చెప్పడానికి చూస్, చోస్, చోజన్. అలాగే ఫ్లై అంటే ఎగురుట, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం స్టీల్, స్టీల్ అంటే దొంగిలించు, యు స్టీల్ మై హార్ట్, నువ్వు హార్ట్ దొంగిలించాను అని చెప్పచ్చు. స్టీల్, స్టోల్, స్టోలెన్. డ్రా అంటే బొమ్మలు గీయుట, డ్రా, డ్రూ, డ్రాన్. ఇలా డ్రా, డ్రూ, డ్రాన్. అలా ఇలాంటి వెర్బ్ ఫామ్స్ అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి సార్, మనం ఇలా చెప్పుకోవచ్చు మనం. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకొక మాట చూడండి, సింగ్ అనే పదం చూసారా, సింగ్. సింగ్కి సాంగ్ అంటాం, తర్వాత సంగ్ అంటాం. సింగ్, సాంగ్, సంగ్ ఇదే రైమింగ్లో పలికే విధంగా ఒక 5-6 పదాలు వస్తాయి చూడండి వర్బ్స్. రింగ్ అన్నాం, సింక్ అన్నాం, స్విమ్ అన్నాం, డ్రింక్ అన్నాం. చూడండి ఇవన్నీ ఒకలా ఉంటాయి సార్. సింగ్, సాంగ్, సంగ్. మరి ఇంకేమొస్తుంది, రింగ్, ర్యాంగ్, రంగ్, అంతే సార్. ఇదేమొస్తుంది సార్, సింక్ కాదండి, ఇక సింక్, సింక్, సాంక్, సంక్. సింక్ అంటే మునిగిపోవడం సార్, సింక్, సాంక్, సాంక్. అలాగే స్విమ్ అంటే ఈదుట, స్విమ్, స్వామ్, స్విమ్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. చూసారా సార్, అంటే ఇవన్నీ ఒకలా ఉంటాయి సార్, ఇవి చెప్పుకునే ఒకలా ఉంటున్నాయి. అలా మన వెర్బ్ ఫామ్స్ అనేవి ఇలా రైమింగ్ వర్డ్స్లో ఉంటే గుర్తుపెట్టి ఈజీగా ఉంటుంది సార్. అలా సరే, మరి ఇంకొక పాయింట్ చూద్దాం.